మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ 6 మర్డర్లు చేయించారంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కొందరు అంటే గతంలో వీళ్ళు ఒక గూండాలు రౌడీలుగా వ్యవహరించినటువంటి వాళ్ళు వీళ్ళు కేవలం హింస దాడులను నమ్ముకొని రాజకీయం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇవాళ మీరు మొదటికేళ్ళు కూడా చూడండి, ఉద్యమం సమయం అప్పటికేళ్ళు కూడా అధికారుల మీద ఏ విధంగా తిరగబడ్డారు, అప్పుడు ఏ విధంగా దాడులు చేసిండ్రు. హన్మకొండ చౌరస్తాలో తోట భవన్ మీద దాడి చేసినప్పుడు కూడా ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి కంప్లీట్ చేసిన సందర్భాలు చూసినాం. నిన్న ఒక కార్పొరేటర్ తాగి ఆ దాడి చేయటాలేంది, పొడవటాలేంది అంటే మా యొక్క ఓపికని సహనాన్ని పరీక్షిస్తున్నారా? మేము అధికారంలోకి వచ్చినాక కూడా ఏమైనా చేస్తే అసలు మేం చేయాలి, కానీ మేము అట్లాంటి పనులు చేయము. మా సిద్ధాంతం కానీ మా పద్ధతి కానీ మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ మీ మీద చేయలే. మరి ఈ విధంగా మీరు ఇట్లా దాడులు చేసుకుంటూ పోతూ ఉంటే కూర్చునేంత ఇది కూడా కాదు మేము, మాకు ఆ ఓపిక కూడా లేదు. మేము కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, ఇక గతంలో 4 సార్లు ఇట్లాంటి జరుగుతున్నాయని చెప్పినాం, చూసినాం, అయిపోయింది. పోలీస్ అధికారులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మంచితనం ఇంత మంచితనంగా ఉంటే కూడా ఈ దొంగలు, ఈ గుండాలు, ఈ రౌడీలు, ఈ రౌడీయిజం తోటి వీళ్ళ బతుకంత ఏంటంటే సెంటిమెంట్ తోటి బతకాలి, లేకపోతే కులమతాలతోటి బతకాలి, లేకపోతే రౌడీయిజం గుండాయిజం తోటి బతకాలి. కానీ ఏమి చేసినాం అని చెప్పుకోవటానికి మాత్రం ఏమి ఉండదు, చెప్పుకోలేరు, అది చెప్పి బతకలేరు వీళ్ళు. ఇలా సిగ్గుసరం లేకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి పర్యటన మీద గురించి మాట్లాడుతాను. అరే ఎదువల్ల మీకు నాకు అర్థం కాదు ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, జిల్లాకి ఏం తెచ్చిర్రో చెప్పండి. మేము తెచ్చినవి చెప్తున్నాం, ఎన్ని వేల కోట్లు తెచ్చినాం అనేది గర్వంగా చెప్తాను. ఇలా ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మీకు అందరికీ తెలుసు, ఇక అవి చెప్పి కూడా యాస్ట్ వస్తుంది. 2 రోజులు అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఓపెనింగ్ ఉన్నది, ఎయిర్పోర్ట్ది కూడా ప్రధానమంత్రిని పిలుచుకొని పెడతామని చెప్పినా కూడా గతంలో. మేము గిన్ని చేసిన నాయన వరంగల్ జిల్లాకు మీరేం చేసిండ్రు? 6 ముక్కలు చేసి సర్వనాశనం చేసి ఇంకా ఈ గుండాయిజంతో కొనసాగించాలనుకుంటాను. బిడ్డ మేము అదే కనుక కొనసాగిస్తే ఎవడి ఇళ్ళలో పండుకోడు బిడ్డ, నేను చెప్తాను. ఇలా ఇట్లా బుద్ధి రాదు, ఇక మాటలతో చెప్తా రాదనేది అర్థమైపోయింది. మేము కూడా ఓపిక పట్టినాం, ఎందుకంటే అరే ఇట్లాంటి అవలా వాళ్ళ గురించి మనం మన క్యారెక్టర్ ఖరాబ్ చేసుకోవడానికి ఓపిక పట్టినా నాకు ఆ ఓపిక లేదు ఇక. ఎందుకంటే రోజు ఒక నా కార్యకర్తలను నా మనసులను కొడుతుంటే మేము చేతగాని వాళ్ళకి ఇదే కడుతుంటారు. అందుకే హన్మకొండ జిల్లా ప్రజలకు కానీ వరంగల్ జిల్లా ప్రజలకు మీ ద్వారా విన్నపం చేస్తున్నా, మా ఓపిక ఇట్లా పరీక్షిస్తున్నాడు, ఓపిక నశిస్తుంది. రేపు వీళ్ళు బట్టలిపి భర్త పూజ చేస్తే మమ్మల్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవద్దని చెప్పి మనం చెప్తున్నాను. నేను ఇది ఇంత అన్యాయమా? ఎక్కడే నువ్వు ఏది అసలు ఎన్లా దోసుక తినటమేనే, ఎన్లా ఏది వదిలిపెట్టినావు? నేను భద్రకాళమ్మవారి చెరువు పూడికలు తిస్తే అన్లడ్డు పడతా అంటివి, మాడ వీధులు అంటే ఇన్లడ్డు పడతా అంటివి, డివిజన్లో పర్యటన చేసి అభివృద్ధి చేద్దామంటే అన్లడ్డు పడతా అంటివి. ఇదా నీ దుకాణం? మళ్ళీ ఉల్టా పట్టుకొని వాడోడు. నేను ఎన్ని చెప్పినా మీకైతే మీ కాపీ డైరెక్ట్గా మినిట్స్ బుక్లో ఉన్నటువంటి కాపీ రిలీజ్ చేస్తే దాని గురించి కూడా ఇది లేకుండా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? కాబట్టి మేము సిపి గారికి వీళ్ళ మీద ఇక్కడ ఉన్న వీళ్ళకి టీఆర్ఎస్లో ఎవరెవరు గుండాలు హిస్టరీలు వీళ్ళందరూ ఉన్న వీళ్ళని ఈ దాడిలు చేయకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి. ఎవరు దాడి చేసినా వినయ్ భాస్కర్ మీద పీడీ యాక్ట్ పెట్టి తడిపార్ జిల్లాలోకి వెళ్ళి బహిష్కరించాలి. వీటన్నిటి మీద కూడా మేము సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. వారికి కూడా ముందే